హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ. ఈరోజైతే పిల్లలకైతే మార్నింగ్ అయితే టిఫిన్ బాక్స్లోకి అయితే దోశ పెట్టి పల్లి చట్నీ అయితే చేశాను. వాళ్ళకైతే లంచ్లోకి అయితే ఎగ్ రైస్ అయితే చేశాను. సో పిల్లలైతే వెనస్డే కదా, స్పోర్ట్స్ డ్రెస్ వేసి రెడీ అయితే అవుతున్నారు. సో సాక్స్ దగ్గర ఇద్దరైతే కొట్టుకుంటున్నారు. నా సాక్స్ అంటే నా సాక్స్ అని. ఇద్దరివి వైటే కదా, సో సైజ్ దగ్గర కొంచెం తేడా ఉంటుంది. కానీ మా పాపదైతే మా బాగా వేసుకున్నాడు. సో మళ్ళీ అయితే ఇప్పిస్తున్నాడు. అందుకని మా పాప అలా మొహం అయితే అలా పెట్టుకుంది. సో పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. సో నెక్స్ట్ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాతనైతే కిచెన్ అయితే ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి బాక్స్లు కూడా రెడీ చేసి పక్కన పెట్టాను. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ చూడండి ఇలా ఉందో. సింక్లో అయితే గిన్నెలు అయితే దాని నిండా ఉన్నాయి. సో అవన్నీ క్లీన్ చేయాలి. నా కోసం అయితే రైస్ పెట్టుకున్నాను. ఇక్కడైతే ఎగ్స్ అయితే బాబు కోసం అయితే ఎగ్స్ కూడా పెట్టాను. టమాటో చట్నీ అయితే చేశాను చెప్పాను కదా లంచ్లోకి. సో టమాటో చట్నీ. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మొత్తం కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకొని, గ్యాస్ కూడా క్లీన్ చేసుకొని, సింక్లో గిన్నెలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. కౌంటర్ టాప్, సింక్, గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ అయితే టమాటా చట్నీ చేశానని చెప్పాను కదా. సో లంచ్లోకి అయితే టమాటా చట్నీ, రైస్, బాబు కోసం అయితే ఎగ్స్ అన్ని ఉడకబెట్టుకొని ఇదైతే నేనైతే క్లీనింగ్ పని అయితే వేసుకుంటానండి. వెనస్డే క్లీనింగ్ అయితే చేసుకుంటానని చెప్పాను కదా. ఫ్రిడ్జ్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను. అంటే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేం కదా. అంటే మామూలుగా ఒక రోజు అయితే వీక్లీ వన్స్ అయితే ఫ్రిడ్జ్ అయితే కొలిన్తో అయితే క్లీన్ చేస్తాను. అందులో ఉన్నవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ని మంచిగా కొలిన్తో క్లీన్ చేస్తాను. ఇలా అయితే నాకు అలవాటు. ప్రతి వెనస్డే మాకు మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవచ్చు, కూరగాయలు ఏమి ఉన్నాయో చూసి తీసుకోవచ్చు అని నేనైతే ఇలా క్లీనింగ్ పని అయితే ఈరోజు అయితే పెట్టుకుంటానండి. ప్లీజ్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదండి. లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ప్లీజ్. సో మొత్తం అయితే ఇవన్నీ ఇలా చదువుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అసలు వర్షాకాలంలో లేదండి, ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. సో చూడండి, మిర్రర్ కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇదైతే మిర్రర్లో ఎండలు అయితే దారుణంగా కొడుతున్నాయి. బయట అయితే అసలు వర్షాకాలం లాగా లేనే లేదు. సో బట్టలు అయితే ఒక 10 మినిట్స్లోనే ఆరిపోతున్నాయి. వాషింగ్ మిషన్లోనే ఆల్రెడీ డ్రై అయిపోయి వస్తాయి కదా. సో మనకైతే బట్టలు అయితే ఆరిపోయినాయి. సో ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలో అయితే వేశాను. నా కోసం అయితే మార్నింగ్ 10 o'clock అయితే దోశ అయితే వేసుకుంటాను. ఈ పక్క టీ కూడా అవుతుంది. సో టిఫిన్ చేసిన తర్వాత టీ తాగడం అయితే అలవాటు కదా. సో దోశ అయితే వేసుకుంటాను. టైం అయితే 10 అయిపోయింది. ఈ రోజు వెనస్డే కదా, సో కొంచెం పూజ ఏం లేదు కాబట్టి సో ఫస్ట్ అయితే తినేసిన తర్వాత స్నానం అయితే కంప్లీట్ చేస్తాను. టమాటా చట్నీ వేద్దామని టమాటాలు అయితే తీసుకున్నాను. మార్నింగ్ అయితే పిల్లలకు బాక్స్ లోకి అయితే ఎక్కరే అయితే తీసాను. సో ఎక్కరే అయితే అయిపోయింది. సో ఎప్పుడైతే టమాటా చట్నీ చేద్దామని టమాటాలు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చేసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక చింతపండు రవ్వ వేసుకుంటే టమాటా పచ్చడి చేసేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వెల్లుల్లి మనం ఎంత వేసుకుంటే టమాటా చట్నీ అనేది ఎంత బాగుంటుంది. దేంట్లోనైనా వెల్లుల్లితో టేస్ట్ కదా. సో టమాటా పచ్చడి అయితే ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ 3:30 అలా అయింది. మా బాబాయ్ స్కూల్ నుండి వచ్చాడు. మా బాబుకి అయితే హౌస్ లీడర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. అంటే ట్రాకర్స్ లీడర్స్ అంటే వాళ్ళ దానిలో 3 టీమ్స్ ఉంటాయి. మా బాబు అయితే హౌస్ లీడర్ ట్రాకర్స్కి. సో తనకైతే ఇదైతే బ్యాడ్జ్ అయితే వచ్చింది. ఇది డైలీ పెట్టుకెళ్ళాలండి. సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సో ఈ సోఫాస్ ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. వీటిని రోజు దులపడానికి క్లీన్ చేయడం ఇదే పని. మా పిల్లలైతే వేస్తూ ఉంటే తీస్తూ ఉంటారు. సో ఇవి చదువుకోవడానికే టైం పడుతుంది. మార్నింగ్ ఊడ్చేటప్పుడు దులపాలి, మళ్ళీ ఈవినింగ్ ఊడ్చేటప్పుడు దులపాలి. ఇవన్నీ ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. సో మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఈ పిల్లోస్ కూడా ఇంకా 6-7 ఉండేవి. సో అవన్నీ తీసేసాం. ఎందుకంటే ఒక పిల్లో ఉంటేనే దాన్నే పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కింద పడేస్తూ ఉంటారు. సో అందుకని పిల్లోస్ అన్నీ తీసేసాం, చిన్న చిన్నవన్నీ. ఒకటే పిల్లో అయితే ఉంచుకొని రిమోట్స్, ఈ వైర్స్, ఈ బాటిల్స్ ఇవన్నీ తీసి ఇల్లు అయితే ఊడ్చే ముందు ఇవన్నీ అయితే దులుపుకుంటానండి. ఈవినింగ్, మార్నింగ్ కూడా ఊడ్చే ముందు ఇవన్నీ దులుపుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటాను. నెక్స్ట్ సింక్లో గిన్నెలు అయితే ఉండేది. బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళవి కూడా లంచ్ బాక్సెస్ అయితే వస్తాయి కదా. సో వాళ్ళవి కూడా వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కలిపి అయితే తోముకుంటాను. మళ్ళీ పాపకి వచ్చిన తర్వాత మళ్ళీ పాపవి కూడా లంచ్ బాక్స్లోనైతే అవి కూడా తోమాలి. మా పాపవి కూడా, పాప 6కి వస్తుంది. సో అప్పటిదాకా ఇవి ఉంటే బాగుండదని సో ఇవన్నీ ఫస్టే తోమేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ పాప వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె సపరేట్గా అవి అయితే తోముకుంటాను. నెక్స్ట్ బోళ్ళు అన్నీ తోమిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నాను. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే ఇల్లు ఊడుస్తాను. మధ్యలో ఏదైనా చెత్త పడితే అప్పుడైతే ఊడుస్తాను. సో ఇలా ఈవినింగ్ అయితే ఇల్లు ఊడ్చడంతో కంప్లీట్ అయిపోయింది.
వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. వ్యూస్ ఎక్కువ లాంగ్ వీడియోస్ని చూస్తేనే నాకైతే వ్యూస్ అయితే ఎక్కువగా వస్తాయి. కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ. సో నేనైతే ఈ ఛానల్ ఎందుకు పెట్టాను, వీటన్నిటి గురించి కూడా ఒక లాంగ్ వీడియో అయితే తీస్తాను, చూడండి తప్పకుండా. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా టీ పెట్టేసుకోవడమే ఉంది. సో ఇలా మొత్తం మంచిగా క్లీన్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇల్లు క్లీన్గా ఉంటేనే మనకైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అన్నీ ఊడ్చుకొని ఇక్కడ కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఈవినింగ్ అంటే మామూలుగా వైప్తో కాకుండా క్లాత్తో అయితే మొత్తం మాప్ చేసుకొని సో నా కోసం అయితే టీ పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇలా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో టీ అయితే చూడండి, టీ కూడా పెట్టుకున్నాను ఒకదానికే కదా. సో బాబుకి బ్యాడ్జ్ వచ్చిందని చెప్పాను కదా, ఇది మళ్ళీ రిపీట్ అయింది వీడియో అయితే. దేనికి చూపించు ఒకసారి. ఏదన్నా వస్తే నేనే హ్యాపీగా ఫీల్ అవుతానండి వాడికన్నా ఎక్కువగా. సో అందుకని పుషప్ అయితే ఎక్కువ. అంటే వాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు, క్లాస్లో అయినా దేనిలో అయినా కానీ కొంచెం యాక్టివ్గా ఉంటాడు. సో తనకైతే అన్నిట్లో ఉంటాడు. అంటే క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం తనకి. సో ఎగ్స్ బ్రెడ్ ఇవన్నీ పెట్టుకొని క్రికెట్కి అయితే రెడీ అవుతున్నాడు. సో ఈవినింగ్ 3:30కి వెళ్ళి మళ్ళీ 6 వరకు అయితే అలా వస్తాడు. మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నామండి బాబు క్రికెట్ నుండి వచ్చిన తర్వాత. సో 6 o'clock 6:30 వరకు అయితే బాబు వచ్చిన తర్వాత బాబుని పాపని తీసుకొని అయితే వెళ్ళాను ఈరోజు. ఎందుకంటే ఇంట్లో ఉండరని వస్తామన్నారు. సో అందుకనే తీసుకొని వెళ్ళాను. అరటిపళ్ళు అయితే డజన్ 70 అంటున్నారండి, 80 కూడా అంటున్నారు. సో అన్నీ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కింద ర్యాక్లో అన్ని కూరగాయలు అయితే పెట్టుకుంటాం కదా. సో ఇందులో అన్ని చదువుకున్నాను. స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చుకున్నాను, గోంగూర కూడా తీసుకొచ్చుకున్నాను. రేపు మార్నింగ్ అయితే గోంగూర చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.